మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. హెయిర్ ఫాల్ని ఎలా ప్రివెంట్ చేయాలి, హెయిర్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేయాలి. మన శరీరంలో జుట్టుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒకప్పటి ఆరోగ్యవంతమైనటువంటి జుట్టు చూస్తే మన పూర్వీకుల తాలూకు బలం, తేజస్సు, దీర్ఘాయుషు ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి. వాళ్ళ జీవనశైలి కానీ, ఆహారపు అలవాట్లు కానీ, ఆయుర్వేద సాంప్రదాయాలు కానీ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పెంచుతూ మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజులలో కాలుష్యం, ఒత్తిడి, అలాగే ఈ ఆహారపు అలవాట్లు మారిపోవటం ఇలాంటివన్నీ మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి, క్షీణింపజేస్తున్నాయి. ఇవన్నీ కూడా జుట్టు రావడానికి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. ఇదండి కేవలం ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు, మన లోపల ఉండేటువంటి ఒక అసహజమైన మార్పులకి ఒక సూచన అని మనం గ్రహించాలి. జుట్టు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన పరిష్కారాలు కేవలం ఏదో బయట ప్రపంచంలో సూపర్ బజార్లో మనం వెతుకుతూ ఉంటాం కానీ సరిపోదు. మన వంటింట్లోనే మన పెద్దలు చెప్పినటువంటి, మన మహర్షులు చెప్పిన ఆయుర్వేదం, మన పెద్దలు మనకి సూచించినటువంటి పద్ధతులు, ప్రకృతి అందించినటువంటి అనేక అద్భుతాలు, ఇలాంటి రూపాలలో మనకి వంటింట్లోనే పరిష్కారాలు ఉన్నాయి. మెంతులు, లవంగాలు లాంటివి మన జుట్టుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు ఈ సహజ సిద్ధమైనటువంటి మూలికలు జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తూ, బలోపేతం చేస్తూ కొత్త జుట్టు పెరగడానికి కూడా సహాయపడతాయి. ఇది అటు పురాతన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి, అలాగే దీని వెనక వ్యాలిడిటీ కూడా ఉంది, సైంటిఫిక్ వ్యాలిడిటీ కూడా. ఈ అద్భుతమైన శాస్త్రీయ విషయాల్ని, సాంప్రదాయ చిట్కాలని తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. జుట్టు దృఢంగా నల్లగా పెరగటానికి లవంగాలు చాలా గొప్పగా పనిచేస్తాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనేటటువంటి అద్భుతమైన సమ్మేళనం తల మీద రక్త ప్రసరణ వేగవంతం చేస్తుంది. దీంతో జుట్టు కుదుళ్ళు అంటే హెయిర్ ఫాలికల్స్ బాగా వాటికి పోషణ అందుతుంది. దీంతో అవి ఆరోగ్యం మారతాయి. ఇది జుట్టు పెరుగుదలని పెంచడమే కాదు, రాలటాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు లవంగాల్లో ఉన్న ఆ పోషకాలు జుట్టుకి కొత్త బలాన్ని, కాంతినిస్తాయి. ఇక మెంతులు కూడా జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. ఇవి జుట్టుని నల్లగా, ఒత్తుగా మార్చడానికి సహాయపడతాయి. మెంతుల్లో ఉండేటువంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండుని తగ్గిస్తూ జుట్టుని ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తాయి. మెంతులు జుట్టు పెరుగుదలని పెంచడానికి, రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. ఇది దీని ప్రత్యేకత. ఎంత పలచటి జుట్టు అయినా సరే మెంతులు వాడటం వల్ల ఒత్తుగా, స్నిగ్ధంగా మారుతుంది. అంటే ఒక కండిషనింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం సమతుల్యంగా ఉన్నప్పుడు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. లవంగాలు లాంటి వేడి చేసే ద్రవ్యాలు రక్త ప్రసరణ పెంచుతాయి. మెంతులు చుండును తొలగిస్తూ కుదులని శుభ్రంగా ఉంచుతాయి. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా లవంగాల్లో ఉండే యూజినాల్ లాంటి సమ్మేళనాలు తలలో ఈ రక్తనాళాలని విస్తరింపజేసి డైలేట్ చేస్తూ రక్త ప్రసరణని సులభతరం చేస్తాయి. రక్త సరఫరాను పెంచుతాయి. నిజానికి రక్తం ద్వారా పోషకాలు జుట్టు కుదులకు అందుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, కుదుళ్ళు చురుగ్గా పనిచేస్తూ కొత్త వెంట్రుకలు పెరగడానికి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఒక ప్రేరణ ఇస్తుంది. ఇక మెంతుల్లో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మెయిన్గా నికోటినిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇలాంటి ఎన్ని పోషకాలు కూడా జుట్టు నిర్మాణానికి తోడ్పడుతూ జుట్టుని దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. అంతేకాదు మెంతులు జుట్టుకి సహజమైన ఒక కండిషనింగ్ ఎఫెక్ట్ని కూడా క్రియేట్ చేస్తాయి. మీరు ఈ ఔషధం తయారీకి ఉపయోగించాల్సినటువంటి పద్ధతి ఏమిటంటే, ఈ నిజానికి పరిష్కారాలన్నీ కూడా మీ వంటింట్లోనే సులభంగా ఉన్నాయనుకున్నాం కదా. సుమారుగా 2 స్పూన్ల మెంతులు, అలాగే కొన్ని లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఈ పదార్థాలన్నీ కూడా జుట్టు రాలిన చోట కొత్త జుట్టు పెరగడానికి మీకు సహాయపడతాయి. అంతేకాదు ఆ పేల సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ బిర్యానీ ఆకు ఒక మంచి పరిష్కారం. ఇప్పుడు ఈ పదార్థాలను ఒక పాత్రలో వేసి ఒక కప్పు మంచినీళ్ళు పోయండి. ఈ మంచినీళ్ళకి ఈ పదార్థాల తాలూకు సారం దిగాలి కదా. అందుకని దిగే వరకు బాగా మంచినీళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరగనివ్వండి. నీళ్లు రంగు మారిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేయండి. ఈ ద్రావణాన్ని అలా స్టవ్ మీద ఉంచేయండి. స్వాంగ శీతలం అంటారు ఆయుర్వేదంలో దీన్ని. తర్వాత ఒక టీ స్ట్రైనర్ అంటే ఒక వడపోత సాధనంతో ఉపయోగిస్తూ వడపోసుకొని ఒక కప్పులో తీసుకోండి ద్రావణాన్ని. దీనిలో 1 స్పూన్ కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం లేదా మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక క్యారియర్ ఆయిల్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని లేదా ఒక కాటన్ బాల్ సహాయంతో జుట్టుకి కుదుళ్ళకి బాగా అప్లై చేయండి. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి, అంతేగాని నిల్వ చేసుకోకూడదు. ఈ ద్రావణాన్ని వారానికి 2 సార్లు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుతూ ఉంటే మంచిది. దీన్ని తలకు అప్లై చేసుకున్న తర్వాత కనీసం ఒక 2 గంటల పాటు అలాగే ఉంచండి. తర్వాత మీరు మామూలుగా వాడేటువంటి షాంపూ ఏదైనా సరే మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఇది ఒక సహజమైన పరిష్కారం కాబట్టి దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఈ ద్రావణంలో ఎలాంటి రసాయనాలు, కృత్రిమ రంగులు వాడలేదు కాబట్టి ఇది జుట్టుకి ఎలాంటి హాని కలిగించదు.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, వాయు కాలుష్యం ఇవన్నీ పెరగటం వల్ల చాలామంది ఈ హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. కానీ ఈ సహజమైనటువంటి పద్ధతిని పాటిస్తే ఆఖరికి ప్యాచీ హెయిర్ లాస్, తర్వాత ఉమెన్ ప్యాటర్న్ బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఇలాంటి వాటిల్లో కూడా హెయిర్ స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాని పాటిస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందడానికి మీరు కాస్త సహనంగా వెయిట్ చేయాలంతే. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. జుట్టు ఆరోగ్యం అనేది మన శారీరక అంతర్గత ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహార లోపం అనేది మెయిన్ కాజ్ హెయిర్ ఫాల్కి. కాబట్టి మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవటం, అలాగే ఒత్తిడి తగ్గించుకోవటం, చెడు అలవాట్ల నుంచి బయటపడటం ఇలాంటివన్నీ కూడా జుట్టు హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. వీటిలో కూరుకుపోతే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కేవలం పైపోత పద్ధతులు మాత్రమే కాకుండా లోపల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయుర్వేద సాంప్రదాయాన్ని మీరు అనుసరిస్తూ మన ఆహారపు అలవాట్లని, జీవన శైలిని మార్చుకుంటే జుట్టు ఎంతో ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. మన వెంట్రుకలు కేవలం కుర్లే కాదు, అవి మన కష్టానికి, సహనానికి సాక్ష్యం. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం కూడా మంచి తల ఎప్పుడు కూడా ఒద్దిగ్గా ఉంటుంది అంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.